తెలంగాణ రాష్ట్ర శారద శ్రీ వైష్ణవ సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ లోని విద్యానగర్ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అధికారి విద్యాసాగర్ గురువారం అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. సంఘం నిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలను ఈసారి నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కేటగిరీలో మొత్తం 3 దశలుగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8, 14 మరియు 22 తేదీల్లో జరుగుతుందని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అదే రోజు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణతో పాటు ఫలితాలను కూడా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా నిబంధనలకు లోబడి జరుగుతుందని విద్యాసాగర్ పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ వీళ్ళంతా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాళ్ళే పోటీ చేయాలి. ప్రెసిడెంట్కి ఎవరైనా చేయొచ్చు. స్టేట్ బాడీ 9 కదా, నామినేషన్ 9 మీకు ఇది ఒకటి వచ్చిన వారు సహాయ ఎన్నికల అధికారిగా శ్రీమాన్ చంద్రబాబు గారు ముస్లిం ఈసీ సమావేశంలో సంఘం నిర్మించుకోవడం జరిగింది. వారు మా బైలా ప్రకారం బైలాలో నియమావళి ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు వారు ఎన్నికలకు సంబంధించి అది మీకు తెలియజేస్తారు. అది మీరు మీడియాలో ప్రచారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల షెడ్యూల్ అవన్నీ మనం తెలియజేస్తారు. షెడ్యూల్ మిగతా వివరం చెప్తాను. శారద శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున మా ముగ్గురిని కూడా ఎన్నికల అధికారులుగా నియమించారు. నేను ఎన్నికల అధికారి, మిగతా 2 సహాయ ఎన్నికల అధికారులుగా ఉన్నారు. మనకు రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికలు శారద నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఏదైనా కూడా దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించబడతాయి. దీంట్లో ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటిది ఉండదు. చట్ట ప్రకారంగా దీని ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్లో నిర్ణయిస్తాము స్థలం. 12,500 అన్ని జిల్లాలు కలిపి, అన్ని జిల్లాలు నియోజకవర్గాలు కలిపి 12,592 మంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది వచ్చి ఓటేస్తారనేది ఆ రోజు తెలుస్తుంది. 31 జిల్లా శాఖలు ఉన్నాయి, 42 నియోజకవర్గ శాఖలు ఉన్నాయి. నామినేషన్ ఫీజు 25,000 కట్టాలా? నియోజకవర్గ స్థాయి వాళ్ళేమో 2,000 కట్టాలా? డిపాజిట్ అది జిల్లా ఎవరు 4 సార్ల వరకు చేయొచ్చు బైలా ప్రకారం. హైదరాబాద్ లో మటుకు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరరు, జాయింట్ సెక్రటరీ వీళ్ళంతా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాళ్ళే పోటీ చేయాలి. ప్రెసిడెంట్కి ఎవరైనా చేయొచ్చు. సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు. ఈ విధంగా నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. అవి తేదీ 8/2/26 నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. అదే రోజు 12 నుంచి 1 గంట వరకు స్క్రూటినీ చేసేసి డిస్ప్లే చేస్తాము. తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నిక అనివార్యమైతే వెంటనే 4 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతాయి. తర్వాత కౌంటింగ్ జరిపేసి అదే రోజు సాయంత్రం ఓత్ ప్రమాణ స్వీకారం కూడా చేయబడుతుంది. అది నియోజకవర్గ స్థాయి ఎన్నికలు అంతటితో సమాప్తం అయిపోతాయి. తర్వాత మాకు జిల్లా స్థాయి ఎన్నికలు కూడా ఉన్నాయి. మొత్తం జిల్లాలు 31 జిల్లాలలో మా సంఘం ప్రతినిధులు ఉన్నారు. వారు ప్రెసిడెంట్ ఒక పోస్టు, వైస్ ప్రెసిడెంట్ 2 పోస్టులు, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ చేయబడింది. సెక్రటరీ ఒక పోస్టు, జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, ట్రెజరర్ ఒక పోస్టు, సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు. అవి అన్ని పోస్టులకి కూడాను 14/2/26 నాడు 10 నుంచి 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. తర్వాత అదే రోజు 12 నుంచి 1 గంట వరకు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. తర్వాత నామినేషన్స్ ఏవైతే
కరెక్ట్గా ఉన్నాయన్నీ కూడా డిస్ప్లే చేస్తాము. విత్డ్రాయల్స్ అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రా చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేస్తాము. తర్వాత ఓటింగ్ అవసరమైతే అదే రోజు మధ్యాహ్నము 4 నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాము. ఆ తర్వాత కౌంటింగ్ జరిపి గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చేయించడానికి మా ఎన్నికల అధికారులందరినీ కూడా నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయిలలో 42 మంది నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లు, అట్లాగే జిల్లా స్థాయిలో 31 జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. ఆ లిస్ట్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి నియమ నిబంధనలు కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాము. ఎవరు ఏం చేయాలనేది కూడా వాళ్ళకు నామినేషన్ ఫామ్తో పాటు మేము వాళ్ళకి ఇచ్చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి మా ఎన్నికల అధికారులందరికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వటమైంది. వారంతా కూడా సరైన సమయానికి వెళ్ళి ఎన్నికలు నిర్వహించి మాకు ఎన్నికలైన తదుపరి రాష్ట్ర కార్యాలయానికి వాళ్ళు ఎన్నికైన అభ్యర్థుల పేర్ల లిస్టుని పంపిస్తారు. ఆ తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో చాత్రాద శ్రీ వైష్ణవ సంఘం యొక్క అధ్యక్షుడు, ఉప అధ్యక్షులు ఇద్దరు, ఒక మహిళకు రిజర్వ్ చేయబడింది. అట్లాగే జనరల్ సెక్రటరీ ఒక పోస్టు, జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, ట్రెజరర్ ఒక పోస్టు, సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 5 పోస్టులు. ఇవన్నిటికి కూడాను ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ, సాంప్రదాయ కార్యదర్శి ఇవన్నీ కూడాను హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. మిగతా జిల్లాల వారికి పోటీ చేయడానికి అర్హులు కారు. అది బైలాలో నిర్ణయించబడింది కాబట్టి అదే కండిషన్ మేము పెట్టేసి పంపిస్తున్నాము. తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలకు నామినేషన్లు 9/2/26 నాడు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. తర్వాత తెల్లవారి 10వ తేదీ 10/2/26 నాడు 11 నుంచి 4 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తాము. 9 నాడు నామినేషన్ ఫామ్స్ ఇస్తాము. తర్వాత నామినేషన్ స్క్రూటినీ 11వ తేదీ 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్ డిస్ప్లే చేస్తాము 4 గంటల వరకు. విత్డ్రాయల్స్ 12వ తేదీ నాడు 10 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ 12వ తేదీ నాడు 4 గంటలకు డిస్ప్లే చేస్తాము. తర్వాత పోలింగ్ డేట్ ఆఫ్ పోలింగ్ టైము 22/2/26 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడుతుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో ఉన్న మెంబర్స్ 12,592 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడాను హైదరాబాద్ వచ్చి ఓటు వేయాల్సి వస్తుంది. వీటికి రాష్ట్ర స్థాయి పోటీ చేసే అభ్యర్థులకు కూడా నియమాలు కొన్ని ఉన్నాయి బైలా ప్రకారంగా. బైలా